సరే, ఈ సనాతన సింధు పుస్తక రచనకు సంబంధించి మీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు? పుస్తక రచనలో వచ్చిన పలు ప్రశ్నలకి అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అలా రాస్తాను కానీ అలా రాయటం చేతనం కానీ నాకు ఇప్పుడు అనుకోలేదండి. చాలామంది యంగర్ జనరేషన్ మంచి పొజిషన్స్లో ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇండియాలో కానీ లేకపోతే అదర్ కంట్రీస్లో కానీ వీళ్ళందరినీ ఒకసారి నేను హైదరాబాద్లో కలవటం, ఏదో ఫంక్షన్లో కలవడం జరిగింది. ఆ ఫంక్షన్కి వాళ్ళందరూ చాలామంది స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, మద్రాసు నుంచి, వాళ్ళందరూ ఫ్రెండ్స్. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, ఫ్రెండ్స్. వాళ్ళందరూ నేను ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళందరూ కాలేజీలో చదువుకునేవారు. రోజు నన్ను చూసేవారు అంటే వాళ్ళందరూ మా హాస్పిటల్ నుంచి ముందు నుంచి వెళ్ళేవారు కాలేజీ. సో దే హ్యాడ్ సమ్ ఇంప్రెషన్, ఏదో నేనంటే ఒక ఇష్టం ఉండేది వాళ్ళకి. అయితే వాళ్ళందరూ యంగర్ జనరేషన్ కాబట్టి నేను ఐ వాజ్ జస్ట్ ఓన్లీ 30 బిట్వీన్ 32 33 ఉంటానేమో. వాళ్ళకి పర్హాప్స్ ఒక డాక్టర్గా నేను వాళ్ళకి ఏమైనా ఇన్స్పిరేషన్ కలిగి ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కలిసి చాలా సరదాగా నాతో మాట్లాడుతూ సడన్గా మీకు ప్రతి నెల ఒక క్వశ్చన్ అడుగుతామండి, మీరు ఎందుకు ఆన్సర్ చేయకూడదు అన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతామని, నెలకు ఒకటి ఆన్సర్ చేయించారు. నేను యథాలాపంగా చేస్తున్నాను నేను యాక్చువల్గా. సో అప్పటి వరకు ఎవరైతే ఒక ఆయన అడిగినా, 10 మంది అడిగినా, ఇతను అడిగినా, అది ఒక ఆయన ద్వారా నాకు క్వశ్చన్స్ వచ్చినాయి. నారాయణరావు ద్వారా వచ్చినాయి, దొరబాబు గారి ద్వారా వచ్చినాయి. అవి ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 40 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను. ఆ 40 క్వశ్చన్స్ వాళ్ళు 2 టైమ్స్గా 2 బుక్స్ వేశారు. యాక్చువల్గా దాంట్లో నేను రాశాను, అవి మరి వాళ్ళకి బాగా నచ్చి ఉండాలి. నాకపోతే అంత దాంట్లో పెద్ద గొప్పగా ఉందని నాకైతే నిజంగా నేను అనిపించలేదు. మరి వాళ్ళందరూ మటుకు డెఫినెట్గా మాకు చాలా అవసరం అయితే మాకు పనికి వస్తుంది అనే భావంతో ఉన్నారు. సో అదే భావంతో దొరబాబు ఏం చేశారంటే, లేదు ఈ పుస్తకాలు కావాలి, నేను ఇట్లా ప్రింట్ చేస్తాను, నేనే చేయించుకుంటాం, మేము అందరం కలిపి చేయించుకుంటాం అని చెప్పి వాళ్ళు ప్రింట్ చేశారు సార్. ఆ పేర్లు కూడా వాళ్ళే పెట్టుకున్నారు యాక్చువల్గా. సో దట్స్ హౌ ఇట్ హెస్ గోన్ వెల్. కానీ ఆ పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం ఎవరైనా ఈజీ. ఏదో ఒకటి, ఒక అనుమానమో లేకపోతే ఒక డౌట్, లేదంటే దానికి సంబంధించి సమాధానం దొరక్క ఇబ్బంది పడుతున్నప్పుడు వెతుక్కోవాలని ఆశ అనేది ఉంటుంది. కానీ మీరు రాసిన సమాధానాలు చాలామందిని మరింత ఆశ్చర్యానికి, స్ఫూర్తిని కలిగిస్తున్నాయి అనడంలో ఎట్లని సందేహం లేదు. కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను కూడా చదివాను. చాలా అంటే చాలా ఆచరణయోగ్యంగా, అసలు అన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలకి లోబడి మీరు చాలా చక్కగా రాశారు. ఆ లోతైన విశ్లేషణ అనేది ఎట్లా సాధ్యమవుతుంది? మనసుని ఏకాగ్రతం చేయడం వల్ల. అంటే సమాజాన్ని చాలా నిశ్చితమైన దృష్టిగా కనుక చూసినట్లయితే, ఏదో ఒక విషయం మీద ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడడం మన పని అయిపోయింది వెళ్ళిపోయినట్టు, కానీ లేకపోతే ఎవరన్నా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే మన దగ్గర నేను డాక్టర్గా కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు నాట్ లెస్ దాన్ 60-70 పేషెంట్స్ తోటి, 80 పేషెంట్స్ తోటి నేను మాట్లాడుతూ ఉంటాను. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం పేషెంట్స్. దాంట్లో రిచ్ ఉంటారు, పూర్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు, అమాయకంగా ఉంటారు, లేడీస్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళు డిఫరెంట్ పర్సనాలిటీస్ తోటి మాట్లాడినప్పుడు మనకి డెఫినెట్గా ఒక అవగాహన వస్తుందండి. అంటే మనం అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉంటే పర్హాప్స్ అదే నాకు. ఇది కాక పాలిటిక్స్ నాకు చాలా నేర్పినాయి. చాలామంది అడుగుతారు నన్ను, మీరు పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళారండి, అనవసరంగా వెళ్ళారు అని అంటారు. నాకు నిజంగా నాకు తెలియదు, పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి నేను ఫస్ట్ టైం నెగ్గిన తర్వాత కానీ నేను ఎందుకు వచ్చాను దీంట్లోకి అని అనుకున్నాను. అంటే నోబడీ అలౌడ్ మీ ఈవెన్ కొద్ది ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా పుష్ చేసేసారు అంటున్నారు. సో అయిపోయిన వారం రోజులు ఏంటి దీంట్లోకి ఎందుకు వచ్చాను, ఇది చాలా చికాకు అయింది. ఈవెన్ నా వైఫ్ కూడా చెప్పింది, ఎందుకంటే బాబు మనకి ఎన్ని అనవసరం కాదు. అయితే వచ్చిన తర్వాత నేను ఒక 3-4 months వరకు అసలు పాలిటిక్స్ అంటే, గవర్నమెంట్ అంటే ఎట్లా ఉంటుంది, గవర్నెన్స్ అంటే ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ అసలు నాకు అంతకుముందు తెలియవు. నేను ఆల్మోస్ట్ 3 to 4 months పైనే పట్టిందండి ప్రతి విషయం తెలుసుకోవడానికి. వాటి జిల్లా పరిషత్ అంటే ఏంటి, అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా కాలం.
సో తెలిసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ద పీపుల్. అప్పుడు దాంట్లో మెంటాలిటీస్ ఆఫ్ పీపుల్ ఇలా ఉంటారు. అంటే కాకబట్టి వాళ్ళు ఉంటారు, అవసరం వచ్చే వాళ్ళు నిజంగానే వాళ్ళకి అవసరం అయితే మన చుట్టూరు ఎలా తిరుగుతారు, అవసరం లేకపోతే ఎలా దూరం వెళ్ళిపోతారు. ఇవన్నీ 15 years పాలిటిక్స్లో నేను ప్రతీదీ చూశాను. కానీ ఎక్కడ అయితే నేను కూడా మారిపోవాలనే భావం నాకు ఎప్పుడు కనిపించలేదు. అట్ ది సేమ్ టైం నేనైతే ఏ ప్రిన్సిపల్స్ అయితే నాకు ఉండేవో ఆ ప్రిన్సిపల్స్ని ఎప్పుడూ నేను వదులుకోలేదు కూడా. నేను నెగ్గినా నెగ్గకపోయినా, నేను ఓడిపోయిన తర్వాత కూడా అయ్యో నేను ఓడిపోయాను నేనేం బెంగా పెట్టుకోలేదు, ఏం లేదు. నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే నేను హాస్పిటల్కి వెళ్ళి మామూలుగా పేషెంట్స్ మామూలుగానే చూసేసుకున్నాను. అది పాపం రాలేదని బాధపడిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు, నెగ్గలేదని బాధపడిన వాళ్ళు 100 మంది ఉండుంటారు. వాళ్ళందరూ కోలుకోవటానికి కోసం నిలబట్టింది. కానీ నేనైతే మామూలుగా వెళ్ళి మామూలుగా ప్రాక్టీస్ చేసేసుకున్నాను. అంటే సో ఇవన్నీ వెళ్తూ అబ్జర్వ్ చేయటం వల్ల బహుశా నాకు అవన్నీ వచ్చి ఉంటాయేమో అనుకుంటారు. అయితే అందుకనే నాలో ఏం గొప్పతనం ఉంటుందని అనిపించింది.